అల్లువారి సంస్థ మొత్తం ప్లాన్ గిట్లా చేంజ్ చేసిందంట. ఇక అసలు ముచ్చటకు వస్తే అల్లు సంస్థకెళ్ళి ఇక వాళ్ళు నిర్మాణ రంగంలో కొన్నేళ్లకెళ్ళి కొనసాగుతున్న సంగతి మనకెరకనే. ఇటీవలనే ఇక గీత ఆర్ట్స్ బ్యానర్ 2 అని మొదలుపెట్టి చిత్రాలు చిత్రీకరిస్తున్నారు. దాని బాధ్యతలు గిట్లా మొత్తం నిర్మాత అయిన బన్నీవాసే చూసుకుంటున్నాడంట. అయితే గత కొన్ని ఏళ్లుగా అల్లు కుటుంబం కలిసి అల్లు స్టూడియోస్ అనేది ప్రారంభించారు. గది గిట్లా అల్లు రామలింగయ్య శత జయంతి వేడుకల సందర్భంగా ఘనంగా మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ప్రారంభించారు. ఇక దానికి గిట్లా అత్యాధునిక స్టూడియోస్ లెక్క మారి షూటింగ్లతో పాటుగా మంచిగా పోస్ట్ ప్రొడక్షన్లు వసతులను గిట్లా అన్ని అవసరాలను ఈ స్టూడియోస్ తీరుస్తారని గా రోజున ప్రకటించిన విషయం మనకి ఎరకనే. ఇప్పుడు ఈ విషయం మీద అల్లు స్టూడియోస్ ని మార్చబోతున్నారనే వార్తలు అయితే వినబడుతున్నాయి. ఎందుకనంటే ఇప్పుడు చాలా మంది మేకర్లు సైన్మా షూటింగ్లన్నీ హైదరాబాద్ శిబిరాలనే ఇక ల్యాండ్ లీజ్ కి తీసుకొని భారీ సెట్లను నిర్మించి చాలా కాలం పాటు షూటింగ్ అయితే కొనసాగిస్తున్నారు. ఈ ఎందుకని చెప్తే ఇక ఇప్పుడు స్టూడియోలకి చేస్తున్నా కానీ స్టూడియోల కంటే బయట ప్రైవేట్ స్టూడియోలకి ఎక్కువ పాపులారిటీ ఉన్నది. ఇక అందుకే నిర్మాతలు సైతం దానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నారంట. ఎందుకంటే షూటింగ్ అయ్యే ఖర్చు గిట్లా ఇక స్టూడియోలో చేస్తే గినక గదేదో బయట చేస్తే చాలా వరకు దగ్గుతుందని వాళ్ళు చూస్తున్నారంట. ఏదైతే అల్లు స్టూడియోస్ ఇప్పుడు కోకాపేటలో ఉన్నదో గది ఆ ఏరియా అంతా ప్రముఖ రియల్ ఎస్టేట్ ఏరియా లెక్క మారిందంట. ఇక ప్రతి ఒక్కరు చాలా మంది వరకు గాడ ఫ్లాట్లు కొనేటందుకు మస్తుగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంట. ఇక ఇప్పుడు ఆ ఏరియా మస్తుగా బిజీగా అయిందంట. ఇల్లు కానీ ఫ్లాట్లు కానీ మస్తుగా రేట్లు గిట్లా పెరిగినాయంట. అందుకని చెప్పేసి ఈ రెండు విషయాలను వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఇది మొత్తం మారుద్దామని చెప్పేసి అనుకుంటున్నారంట. ఇక ఇదేదో షూటింగ్లతో పాటుగా మల్టీప్లెక్స్ చేస్తే బెటర్ ఏమో అని ఆలోచిస్తున్నారంట. ఇక వైఎంఎస్ సుషిరా పెద్ద ప్లానే. అయితే ఇక ఎంతవరకు ఒక అంతస్తుల షూటింగ్ ప్లేస్ స్టూడియోలు ఉంటే ఇక మిగతాదంతా మల్టీప్లెక్స్ కు వినియోగిస్తే మంచిగుంటుందని ఫిక్స్ అయ్యారంట. అందుకని చెప్పేసి ఓ వైపు ఇక ప్రీ ప్రొడక్షన్ కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులకు గిట్లా కొంచెం వరకు కేటాయిస్తారని సమాచారం వినబడుతున్నది. ఇక మొత్తం మీద అల్లు వారి కుటుంబం అల్లు స్టూడియోస్ ని ఈ విధంగా మారుస్తారని సమాచారాలు అయితే వినబడుతున్నది. ఇక ఇందులో ఎంత వాస్తవం ఉన్నది అనేది మనకు తెలియదు, కానీ అధికార ప్రకటన వచ్చే వరకు మనం ఎదురు చూడాలి. ఇక ఒకవేళ అల్లు స్టూడియోస్ ఇక మల్టీప్లెక్స్ మారితే ఏ విధంగా ఉంటుందని చెప్పురి కామెంట్లలో పెట్టురి. అట్లనే అడగంటుంటే అది కూడా నొక్కురి మళ్ళొస్తా.